కామం నీ లోపలే దాగి ఉన్న ఒక శత్రువు. కామం అంటే చెడు కాదు, దీనికి ఇష్టం అనే అర్థం వస్తుంది. దేని మీదనైతే మనసుకు ఇష్టం కలుగుతుందో దాన్నే కామం అంటారు. కామం మనసు నియంత్రణ కోల్పోతే మొదట దెబ్బతిన్న భావన అదే. ఇది ఎలాగంటే మొదట చిన్న కోరికగా మొదలవుతుంది, తరువాత మనసంతా ఆక్రమించడం మొదలవుతుంది. కామం పెరిగితే మనిషి ఆలోచనలో గందరగోళం పెరుగుతుంది. ఈ గందరగోళం వలన మనం తీసుకునే నిర్ణయాలు తప్పిపోతాయి. అందుకే మనసు ముందుండాలి, కోరికలు వెనకుండాలి. కామం ముందుకు రాగానే మనసు బలహీనమవడం మొదలవుతుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా కోరికలు రావడం సహజం. కానీ వాటికి మన మీద, మన మనసు మీద హక్కు ఇవ్వడమే ప్రమాదం. ఆలోచించకుండా తీసుకున్న కోరికలు, ఆధారిత నిర్ణయాలు జీవితాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తాయి. ఎన్ని కోరికలు పుట్టినా ఒక్కసారి ఆగి ఆలోచించడం మనకి చాలా అవసరం. మనస్సు మీద నియంత్రణ కలిగితే కామం కూడా నీ నియంత్రణలోనే ఉంటుంది. సో దేని మీద ఎక్కువ ఇష్టం వద్దు పార్థ. మీ అందరికీ ఈ విషయం అర్థమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.